హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఒక్క పండుని మీ పూజ గదిలో ఉంచండి చాలు, మీ ఇల్లే లక్ష్మీదేవికి స్థిర నివాసం అవుతుంది. మరి ఏ పండుని ఉంచడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది, అలాగే ఏ విధమైన పరిహారం మనం పాటించాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల మొక్కలను చూస్తూ ఉంటాం. మనం ఎన్నో రకాల మొక్కలతో దేవుళ్ళని మనం కొలుస్తూ ఉంటాం. ఆ మొక్కలలో ఒక పవిత్రమైన మొక్క ఈ మారేడు దళం. మారేడు దళం మనందరికీ తెలిసిందే. శివుడికి ప్రతీతి అయిన ఈ మారేడు దళం మొక్క అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమట. అలాగే ఈ 3 ఆకులున్న ఈ మారేడు దళంతో ఆ శివుడికి మనస్ఫూర్తిగా పూజ చేయడం వల్ల మనం ఎన్నో రకాల లాభాలు అనేవి పొందవచ్చు. అలాగే మన కష్టాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఈ మొక్క మొదలు ఎప్పుడు తడిగా ఉండడం అంటే చాలా ఇష్టమట. అంటే ఈ మొక్క మొదట్లో మనం ఎప్పుడు నీళ్లు వేస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనేవి మన పైన ఉంటాయి. ఇక మనం ఏ కాయని ఏ పండుని మనం పూజ గదిలో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ మారేడు చెట్టు యొక్క పండుని మనం పూజ గదిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మారేడు పండు చాలా పవిత్రమైనది. ఇది పువ్వు లేకుండా డైరెక్ట్గా కాయలా కాస్తుంది. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన పండు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పండును తెచ్చుకుని, ఇది అందరికీ దొరికే పండే అండి, ఎవ్వరికీ దొరకనిది కాదు. కాబట్టి ఈ మారేడు పండును తెచ్చుకున్న తర్వాత ఈ పండుని శుభ్రంగా కడిగి తుడిచి మీ పూజ గదిలో పూజ చేసుకునే చోట ఒక పక్కగా ఉంచి దాన్ని మీరు దేవుడిని పూజించేటప్పుడు దేవుడితో పాటు ఆ పండుని కూడా పూజించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీకు సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, ఏ పండుని మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అన్న పూర్తి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.